మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకు మంచి సమయాన్ని ఉపవాస దినాలు దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. సరే, పాఠానికి మనం వద్దాం. చాలా ఆలస్యమైంది. పాఠానికి మనం వద్దాం. మూలవాక్యం 1 రాష్ట్ర పత్రిక మరి 13వ అధ్యాయం 6వ వచనాన్ని మన తలపు తెచ్చుకుందాం. 13 6వ వచనం చదవండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు. దేవులో సంతోషించాలి, సత్యములో సంతోషించాలి. అది అసత్యంలో ఏముందండి? అసత్యంలో పాపం ఉంటుంది, అసత్యములో శాపం ఉంటుంది. అసత్యము భయంకర ఉగ్రతకు మనలను తీసుకువెడుతుంది. కాబట్టి అసత్యమును అపకారమును మనం విడిచిపెట్టి సత్యములో మనము సంతోషించువారముగా మనం ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి సత్యము చాలా విలువైనది, చాలా విలువైనది. అర్థమైందా? సత్యము చాలా శ్రేష్టమైనది. ఎలిజబెత్ మరియమ్మ తల్లి ఎదురుపడితే వారిద్దరిలో ఉన్న గర్భమున్న శిశువులంట ఏమండి గంతులు వేశారంట. కానీ తెలుసా, వాళ్ళిద్దరూ భూమి మీద జన్మించిన తర్వాత సత్యము కొరకు వారు పాటుపడతారు అని పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు కనుకే వారు గర్భములోనే సంతోషించారు. నమస్కారం. గర్భములోనే వారి సత్యములో ఉన్నారు, దేవుని యొక్క మహిమను కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క భూమి మీద జన్మించబడలే. ఆ తల్లులిద్దరూ ఎదురుపడినప్పుడు ఆ సత్యము వారిలో నిలిచి ఉంది. కాబట్టి ఒకరిని ఒకరు గర్భంలో చూసుకున్నారంట, ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకున్నారంట. వారిద్దరూ ఎంతో సంతోషించారు, గంతులు వేశారంట. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు వారి ప్రవర్తన చూచి అందరూ అన్న మాట ఏం తెలుసా? నిన్ను మోసిన గర్భము ఎంత ఆశీర్వదించబడిందో, నువ్వు సన్నిపాలన చేసిన స్థలము ఎంత ఆశీర్వాదకరముగా ఉందో. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు 33 సంవత్సరములు జీవించినంత కాలము ప్రియులారా సత్యములోనే సంతోషించాడు. అసత్యాన్ని సహించలే యేసుక్రీస్తు వారు. అసత్యముని ఎక్కడ కూడా ప్రోత్సహించలేదు, అసత్యములో ఎక్కడ కూడా ఏకీభవించలేదు. కారణం ఏంటంటే ఆయన సత్యమునకు కర్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం ఏమైనాం? సత్యమునకు కర్త అయినటువంటి ఆ యేసయ్య రక్తములు మనం కడగబడ్డామే, ఆ యేసయ్య రక్తములు మనం శుద్ధీకరించబడ్డామే. మరి మనలో సత్యం ఉందా? సత్యమును కలిగి ప్రవర్తిస్తున్నామా? సత్యమును కలిగి మనం జీవిస్తున్నామా? ఎలాంటి అనుభవంలో ఉన్నామో ఒకసారి మనల్ని మనం ఆలోచన చేయాలి. ప్రార్థన రావడం వెళ్ళటం ఇంపార్టెంట్ కాదు. అమ్మ బాబా చర్చికి పోయాం, టైం అయిపోయింది, వచ్చేసాం, దేవునికి స్తోత్రం, అంతే. తర్వాత కార్యక్రమాలన్నీ అసత్యాలే. తర్వాత కార్యక్రమాలన్నీ పాపముతో కూడినవే. తర్వాత కార్యక్రమాన్ని కూడా సాతాను సంబంధమైన క్రియలో జీవించువారు. అలా ఉండకూడదు అని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. చూడండి, దయచేసి 2వ యోహాను రాసిన పత్రిక 2వ యోహాను రాసిన పత్రికలో చాలా శ్రేష్టమైన మాటలు దేవుడికి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 2వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం
తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు అది సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ఎంత గొప్ప మాట అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లలు కొందరే సత్యములో నడుస్తున్నారు, మరి కొందరు అసత్యంలో. ఏమండి, కొందరే దేవుని వెంబడించేవారు. కారణం ఏంటంటే అలాగా వారిని నువ్వు దేవునిలో మనచలేకపోతావు. అలా ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యాకు ఎలిసబెత్తుకు పుట్టిన కుమారుడు లేరా అరణ్యములో తేలి తిన్నాడు, మిడతలు తిన్నాడు, అడి ఆహారమును భుజించాడు. సపరేట్ అయినటువంటి సత్యములో యోహాను గారు నడిచాడు, జీవించాడు. ఎంత శ్రేష్టమైనటువంటి వ్యక్తి పిల్లరా, ఎంత క్రమముతో తను జీవించాడు, ఎంత ఆత్మీయతలో తను జీవించి సత్యములోనే ఆనందించాడు, సత్యములోనే సంతోషించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, యేసు క్రీస్తు వారికి కూడా బాప్తిసం ఇచ్చింది యోహాను గారే. అంత పరిశుద్ధుడు, అంత సత్యవంతుడైనటువంటి యోహాను గారి యొక్క శిరస్సును సలోమి అడిగింది. పిల్లరా, నాట్యమాడింది. రాజుగారు అంటాడు, ఏం కావాలి కోరిక అంటాడు. అంటే ఏంటి? సత్యమును అంతమార్చాలి, దేవుని యొక్క సహవాసాన్ని లేకుండా చేయాలి. ఎంత కఠోరమైనటువంటి సాతాను ప్రేరేపణ పిల్లరా. ఈరోజు కూడా అలాంటి దేవుని వ్యతిరేకమైనటువంటి వారు మన కుటుంబంలోనే ఉన్నారు, మన ఇంట్లోనే ఉంటారు. ప్రార్థన పోదామంటే ప్రార్థన పోనివ్వరు, బైబిల్ చదువుకున్నామంటే బైబిల్ చదవనీరు, ప్రార్థన చేసుకుందామంటే ప్రార్థన చేసుకొనివ్వరు. చాలా ఆటంకం చేస్తూ ఉంటారు, చాలా ఆటంకం కలిగిస్తూ ఉంటారు. పిల్లరా, సలోమి పిల్లరా హేరోదు రాజు ద్వారా సలోమి కోరుకున్న కోరిక ఏంటంటే బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క తల. ఎంత కఠినమైందండి. తల నరికి పళ్ళెంలో పెట్టి తీసుకొచ్చాడు. హతసాక్షి, సత్యము కొరకు హతసాక్షి అయ్యాడు. మరి మనం హతసాక్షి కావాల్సిన అవసరం లేదు, కానీ ప్రాణాలు అర్పించవలసిన అవసరం లేదు. కానీ మనం సత్యమును నిలిస్తే, సత్యమును నడిస్తే దానిని చూచి దేవుడు చాలా సంతోషించువాడు. అదే అంటే చక్కని మాట. కొందరు పిల్లలు మాత్రమే సత్యములో ఉన్నారు, మరి కొందరు పిల్లలు సత్యములో లేరు, సత్యములో సంతోషించలేకపోతున్నారు. అందుకని ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఒక తల్లికి పుట్టిన 4 పిల్లలు ఒకేలాగా ఉండరండి, ఒకేలాగా ఉండరు. ఒకటి మాట తీరు వేరుగా ఉంటుంది, ఒకటి నడత తీరు వేరుగా ఉంటుంది, ఒకరి చూపు వేరుగా ఉంటుంది, ఒకటి ప్రవర్తన వేరుగా ఉంటుంది. 4 ఒకటిగా ఉంటే నువ్వు లెక్క చేయవు, నేను లెక్క చేయవు. అందుకని వారు డిఫరెంట్గా ఉంటారు. కానీ ప్రార్థన పూర్వకముగా వారిని మార్చగలగాలి, సత్యములో వారిని నడిపించగలగాలి, సత్యములో వారిని బలపరచగలగాలి, సత్యములో వారిని సర్వసత్యంలోనికి తీసుకుని వచ్చి వారిని స్థిరపరచాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మన జీవితంలో దేవుని కార్యాన్ని మనం చూచువారముగా ఉండాలి అంటే సత్యములో మనము నడుస్తూ మన కుటుంబాన్ని కూడా సత్యములో నడిపించాలి. హల్లెలూయా. సత్యములో నడిపించడం అంత ఈజీ కాదు, అంత తేలిక కాదు. అర్థమైందా? ఈజీగా, అది సులభముగా, తేలిగ్గా ఉండాలి అంటే నువ్వు దేవుని పాదముల యొద్ద మొరపెట్టాలి. దేవుని పాదముల యొద్ద బిడ్డల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, కన్నీరు గార్చాలి, దేవుని దగ్గర అంగలార్చాలి. అప్పుడే మన పిల్లలను బట్టి
దేవుడు సంతోషిస్తాడు, మనం కూడా సంతోషించువారముగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడు బైబిల్ గ్రంథంలో ఒక మాట మీతో తలంపు చేస్తా, చదివి సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథముల నుండి చాలా చాలా శ్రేష్టమైన మాట పిల్లరా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇదే 3వ యోహాను రాసిన పత్రికలో గత రాత్రి చదువుకున్నాం. 3వ వచనం, అది 4 చదివా, ఇప్పుడు 3వ వచనం చదువుదాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరుడు వచ్చి సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని అది చూచారా, ఇప్పుడు సాక్ష్యము చెప్పాలి మన గురించి. వీళ్ళు సత్యములోనే నడుస్తున్నారు, వీళ్ళు సత్యములోనే జీవిస్తున్నారు, సత్యములోనే బలవంతులుగా ఉన్నారు అని సంఘములో సాక్ష్యము చెప్పినప్పుడు ఆ సాక్ష్యమును బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యోహాను గారి యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషించాడు. అదే యోహాను అంటాడు, ఒకసారి సమయ సందర్భాలలో యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి వస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పూర్ణుడై వస్తున్నాడు. ఆయన చెప్పులు వారు కూడా ఇప్పడానికి నేను అర్హుడను గాను, కానీ ఆయనకు నేను బాప్తిసము ఇవ్వబోతున్నాను. ఎంత గొప్ప రాత్రి! ఎంత సత్యములో ఉంటేనే పరిశుద్ధాత్మ ద్వారా లోకములో జన్మించినటువంటి యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చే అర్హత, యోగ్యత యోహాను గారు పొందుకున్నాడు. అందరూ చెప్పకూడండి. సత్య సంబంధమైన జీవితంలో తను జీవించాడు కాబట్టి యేసయ్య చెప్పుల వారు కూడా ఇప్పడానికి అర్హత లేని అతన్ని దేవుడు ఎంచుకున్నాడు. యోహాను అంటాడు, అయ్యా నేను నీకు బాప్తిసం ఇచ్చేంతటి వాడును కాను అంటాడు. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, యోహాను ఇప్పటికీ కానేమో, ఇప్పటికీ కానీ ఏంటి, సత్యములో నిలిచాడు. బాబు నువ్వు సత్యములో ఉంటే, నీ బిడ్డలు నీ సంతానం సత్యములో ఉంటే యేసయ్య మీ దగ్గరికే వస్తాడు, మీతోనే ఉంటాడు, మీ ద్వారే దేవుడు సంతోషించువాడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకొని సత్యములో ఉన్నామా, అసత్యములో ఉన్నామా, భక్తిలో ఉన్నామా, అవిశ్వాసంలో ఉన్నామా, దేవుని సంఘములో ఉన్నామా, లోకానుసారముగా ఉన్నామా అనేది మనల్ని మనము పరీక్షించుకొని ప్రభు పాదాల దగ్గర, అయ్యా నేను ఉపవాసం ఉన్నాను, నా ఆలోచన వ్యర్థముగా ఉందేమో, వాక్యమునికి వ్యతిరేకముగా ఉందేమో, నా ప్రవర్తన సంఘమునికి విరుద్ధంగా ఉందేమో, దయతో నన్ను క్షమించి సత్య మార్గములో నన్ను నిలబెట్టయ్యా, సత్యములో నన్ను అభిషేకించు ప్రభు అని నువ్వు ప్రార్థించగలిగితే, ప్రభువుని అడగగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించువాడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సత్యములో ఉండకుండా ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. సత్యములో ఉండకుండా దేవుని కొరకు ఎంత పరిచయం చేసినా వ్యర్థమే. సత్యములో నిలిచిన వారమై, భక్తిలో నిలిచిన వారమై, యెహోవా వలె సాక్ష్యం కలిగిన వారమై నీవుంటే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును చూచి సంతోషించు దేవుడై ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములో 10వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఇటలీ పటాలమందు కొర్నేలు ఉన్నాడు, తన ఇంటి వారు ఉన్నారు. ఆయన చేసే బహుధర్మ కార్యములు, అతను చేసే మంచి పనులు, అతను చేసేటువంటి యథార్థమైన పనులను బట్టి, సత్యమును బట్టి దేవుడు కొర్నేలు ఇంటి వారిని దేవుడు చూచి ఆయన ఎంతగానో సంతోషించాడు. చదవడం దయచేసి ఆ మాటను దైవ గ్రంథంలో ముగిస్తాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనం. ఇటలీ పటాలమనబడిన
శతాధిపతి అయిన కొర్నేలి కైసరులో ఉండెను. అతడు అది తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా. ఎట్టంట తన ఇంటి వారందరితో కూడా. అండి, ఇంటిలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది సంతానం ఉన్నారో వారందరూ కలిసి ప్రభు పాదముల యొద్ద ప్రార్థించే కుటుంబముగా ఉంది. ఆ కుటుంబము సత్యములో ఉందంట. ఎక్కడుందండి? సత్యములో ఉంది. మరి మన కుటుంబం ఎంత ఉంది? మన కుటుంబం ఎలాగ జీవిస్తుంది? మన బిడ్డలు ఎలాగ జీవిస్తున్నారు? మా చేతులు జోడించి మనం చేస్తున్నారు. సత్యములో కొర్నేలు ఇంటి వారి వలె నీవును నీ ఇంటి వారు జీవించాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. చిన్ననాటి నుండి బైబిల్ చదివించండి, చిన్ననాటి నుండి పాటలు పాడించండి, చిన్ననాటి నుండి ప్రార్థన నేర్పండి. చిన్ననాటి నుండి ఈ తప్పు చేస్తే దేవుడు క్షమించడు. ఇలాంటి అబద్ధాలు ఆడితే దేవుడు శిక్షిస్తాడు. ఇలాంటి పనులు చేస్తే దేవుని కృప మీ మీద ఉండదు అని ఖరాఖండిగా మీ పిల్లలకు చెప్పండి. వారు పెద్దవాడైనప్పటికి కూడా ఆ బోధ, ఆ భక్తి, ఆ సత్యము వారి నుండి తొలగిపోదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అదే పని కొర్నేలు తన ఇంటి వారితో చేయించాడు. నువ్వు కూడా చేయించాలమ్మా, నువ్వు కూడా చేయించాలి. ఎందుకంటే దినాలు భయంకరమైన దినాలుగా, దుర్దినాలుగా ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలే పాడైపోతున్నారు, చిన్న చిన్న పిల్లలే పాపానికి గురైపోతున్నారు, చిన్న చిన్న పిల్లలే డ్రగ్స్ గురైపోతున్నారు, చిన్న చిన్న పిల్లలే మత్తు పదార్థాలకు గురైపోతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా పాపమునకు, పాప సంబంధమైన క్రియలకు పడిపోతా ఉన్నారు. అలా నీ పిల్లలను పెంచవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాస దినాన నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. ఎలాగా పెంచాలి అంటే, కొర్నేలు తన ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. అనుభవం నీ కుటుంబంలో ఉంటే ఆయన కొందరి పిల్లలను చూసి సంతోషించడం కాదు, నీ ఇంటి వారిని చూసి సంతోషిస్తాడు. కొందరి పిల్లల నడతను బట్టి సంతోషించడం కాదు, నీ ఇంట్లో ఉన్న పిల్లలందరి క్రియలను బట్టి ఆయన సంతోషించువాడుగా, ఆనందించువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం, మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. అమ్మా, సత్యములో మన పిల్లలు ఉంటే దేవుడు దాన్ని చూచి సంతోషిస్తాడు. సత్యములో ఉన్నటువంటి ఇరువురు గర్భములో ఉన్నప్పుడే ఒకరి ఎదురుపడినప్పుడు ఏమండి, గర్భములోనే దేవునికి స్తోత్రం, గంతులు వేశారు, సంతోషించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియు మా ఎలిజబెత్ ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ సంతోషాన్ని కలుగు చేసింది. యేసు క్రీస్తు వారికి బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు ఆ నది అంతా సంతోషించింది, ఆకాశము తెరవబడింది, పరలోక ఆత్మ పరిశుద్ధ పామురము వలె యేసయ్య మీదకు దిగినది. ఆ దృశ్యమంతా యోహాను గారు చూస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారందరూ చూస్తున్నారు. అమ్మా, ఆ మహిమ నీ కుటుంబం మీదకి దిగాలి, నీ బిడ్డల మీదకి దిగాలి, తేజస్సు నీ బిడ్డల మీద చూడాలి అంటే యోహాను వలె, యేసు క్రీస్తు వారి వలె, కొర్నేలు ఇంటి వారి వలె నువ్వు ఉండగలిగినట్లయితే, నువ్వు పెంచగలిగినట్లయితే నిన్ను చూచిన దేవుడు, నీ బిడ్డలను చూచిన దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అదే ఆనందం, అదే సంతోషం నీ కుటుంబంలో దేవుడు ఆయన రాకడ వరకు ఉంచి నిన్ను బలపరుస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాం. దేవుడి మాటలను, దేవుడి వాక్యాన్ని మనందరి కొరకు దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని త్రాకునుగా